హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్లాగ్ 4 ఆఫ్ మనాలి ట్రిప్. సో ఈరోజు మనం హిడింబా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వశిష్ఠ టెంపుల్ చూపించాను కదా. సో అక్కడి నుంచి నేను ఒక ఆటో అయితే తీసుకున్నాను. ఆటో 150 రూపీస్ ఛార్జ్ చేశారు హిడింబా టెంపుల్కి. సో ఈ జర్నీ యొక్క టైం ల్యాప్స్ అయితే పెడుతున్నాను, అది కూడా చూడండి. సో ఫైనల్లీ మనం హిడింబా దేవి టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం అనమాట. సో మనం క్యాబ్స్ కానీ ఆటో ఏది బుక్ చేసుకున్నా వాళ్ళు ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం బై వాక్ అయితే టెంపుల్కి వెళ్ళాలి. మనకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. సో ఎంతో డిస్టెన్స్ ఉండదు. సో ప్రజెంట్ ఈ ప్లేస్ మొత్తం స్నోతో కవర్ అయ్యి ఎక్సలెంట్ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. పెద్ద చెట్ల మధ్యలో మంచుతో కప్పబడిన ప్రదేశంలో ఈ టెంపుల్ అయితే ఉంది. సో చూసారు కదా, ఫ్రెష్గా స్నో పడడం వల్ల చాలా బాగుందన్నమాట. సో ఇలా మనం ఒక 150 నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్తే మనకి టెంపుల్ అనేది వస్తుందన్నమాట. పురాణాల ప్రకారం మహాభారత సమయంలో ఈ మనాలి ప్రాంతంలో రాక్షస జాతికి చెందిన హిడింబ అనే ఒక స్త్రీ ఉండేది. తనకి ఒక సోదరుడు అయితే ఉన్నాడు. తన పేరు హిడింబ. తను చాలా బలవంతుడు అన్నమాట. ఎవరైతే తనని సంహరిస్తారో తననే పెళ్లి చేసుకుంటానని హిడింబ వాగ్దానం చేస్తుంది. పాండవులు వనవాస సమయంలో మనాలి ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ హిడింబకి పాండవులకి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు పాండవులలో అతి బలవంతుడైన భీముడు ఆ హిడింబని చంపుతాడు. దానితో హిడింబాదేవి పాండవులను ఒప్పించి ఆ భీముడిని వివాహం అయితే చేసుకుంటుంది. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు అయితే పుడతాడు. తన పేరే ఘటోత్కచుడు. సో ఈ పక్కనే ఘటోత్కచ టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఘటోత్కచుడు అయితే పాండవుల తరపున యుద్ధం అయితే చేస్తాడనమాట. సో కౌరవుల్లో చాలామందిని ఘటోత్కచుడు అయితే సంహరిస్తాడు. పాండవుల విజయానికి ఘటోత్కచుడు కూడా ఒక ముఖ్యమైన కారణంగా కూడా చెబుతారనమాట. సో తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు వాళ్ళ రాజ్యానికి వెళ్ళినప్పుడు హిడింబాదేవి అయితే వాళ్ళతో పాటు వెళ్ళదన్నమాట. సో భీమునితో వెళ్ళకుండా ఒక గృహలోకి వెళ్ళి తపస్సు చేసి ఒక శిలగా మారుతుందన్నమాట. ఆ శిలనే ఈ టెంపుల్లో విగ్రహంగా పూజిస్తారనమాట. సో మనం ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఆ గృహ కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ ఆ గృహనైతే క్లోజ్ చేసి ఉంటుంది. అందులో అయితే టెంపుల్ ఉండదు. 1550వ సంవత్సరంలో ఈ టెంపుల్ అయితే నిర్మించి ఆ విగ్రహాన్ని ఈ టెంపుల్లో అయితే పెట్టారనమాట. సో ఇదే ఆ హిడింబాదేవి శిలగా మారిన ప్రదేశం అన్నమాట. సో క్లోజ్ చేసి ఉంటుంది. దీని మీద ఎవరు కాళ్ళు అయితే పెట్టకూడదనమాట. సో పెడితే 5,000 వరకు జరిమానా వేస్తారనమాట. సో ఇది చాలా పవిత్రమైన స్థలంగా వీళ్ళు భావిస్తారు. సో చూసారుగా, ఈ రోడ్డు దాటి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడే మనకి ఘటోత్కచ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ అంటే ఒక గుడిలా ఉండదు, ఒక చెట్టు కిందమే ఈ ఘటోత్కచుని అయితే పూజిస్తారనమాట. సో చూసారు కదా, ఇదే ఆ చెట్టు అనమాట. ఈ చెట్టు కిందే ఘటోత్కచుని పూజిస్తారు. సో ఇక్కడ చూస్తే మనకి చెట్టు చుట్టూరు కొమ్ములతో, సో గేదె కొమ్ములు వాటితో డెకరేషన్ అయితే చేసి ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడైతే రిటర్న్ మాల్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాను బై వాక్.
మనకి ఈ స్నో కవర్ అయి ఉండడం వల్ల ఈ వాకింగ్ జర్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పచ్చని పొడవాటి చెట్ల మధ్యలో తెల్లగా పరిచిన మంచు అయితే మనకి కళ్ళకి కనువిందు కనిపిస్తుంది. సో మనం ఈ మెట్లు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే స్లిప్పరీగా అయితే ఉంది. మనకి సపోర్టుగా పక్కన ఈ రాడ్స్ ఉన్నాయి కదా, వీటి సపోర్ట్ తీసుకుని జాగ్రత్తగా కిందకి దిగుతూ అయితే వెళ్ళాలి. సో మనకి ఇక్కడ హిమాచలీ డ్రెస్లో ఫోటోషూట్స్ అయితే కూడా చేస్తారు. సో 200 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో మనం బార్గెన్ చేస్తే 100కి కూడా వాళ్ళ డ్రెస్ అయితే మనకి ఇస్తారనమాట. సో మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ మంచు పడడం వల్ల ఈ చెట్లకి బరువు అయిపోయి చెట్లనే పడిపోయాయన్నమాట. సో 2 డేస్ బ్యాక్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ కూడా అయ్యాయన్నమాట మంచు వల్ల. చూసారు కదా ఎంత పెద్ద చెట్టు అయితే కూలిపోయింది. ఈ కొండ మించి దాదాపుగా ఇది కొండ కింద వరకు ఈ చెట్టు అయితే ఉందన్నమాట. సో దానివల్లే మనాలిలో లాస్ట్ 2 డేస్ నుంచి కరెంట్ కూడా లేదు చాలా ప్లేసెస్లో. ఈవెన్ హోటల్స్లో కూడా కరెంట్ లేక చాలా ఇబ్బంది అయితే పడ్డారు. ఈ వీడియో అయితే ఇంతండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.